తేజస్విని. తేజస్విని నగ్నంగా బయటకు పరుగులు తీసి ఇంట్లో తల్లిని బంధించి ఆమె మరణించడం వెనుక గుడిలో అమ్మవారి చీరను లాక్కుని దాంతోపాటు విగ్రహం కూడా వెళ్ళిపోవడము, ఆ పక్కనే ఉన్న చెరువులోనే అమ్మాయి దూకి ఆత్మహత్య చేసుకోవడము. ఆల్రెడీ జరగాల్సినవన్నీ జరిగిపోయినాయి. సో తల్లిదండ్రులు కూడా ఇప్పుడు అదే ఇంట్లో ఉంటూ ఉన్నారు. తండ్రి విశాఖపట్నం నుంచి వచ్చారు అని చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు కొన్ని ఛానల్స్లోన తండ్రి ఇంట్లో చక్కగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా జబర్దస్త్ వీడియోలు ఏవో పెట్టుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, మందు కొడుతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. సో ఇవి కూడా ఇప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అసలు తేజస్విని ఎందుకు మరణించింది అనే దాని మీద ఫోకస్ పెట్టేదానికన్నా దాని చుట్టూ ఉన్న రకరకాల అంశాలని బయటకు తీసుకొస్తూ ఉన్నారు. మరి ఈ విషయంలో పోలీసులు కూడా ఇప్పటివరకు ఎంతవరకు కేసుని హ్యాండిల్ చేశారు, ఏమేమి విషయాలు బయటకు వచ్చినాయి అనేది ఒక పక్కన పెట్టేస్తే, అమ్మాయి మీద ఏదైనా ప్రయోగం జరిగిందా, తరచూ కలలొస్తూ ఉన్నాయి అని అమ్మాయి చెప్పడము, వాళ్ళ మదర్ చెప్పడము. సో అమ్మాయి బట్టలు కిటికీలోంచి విసిరేసి అమ్మని లోపల బంధించి బయటకు పరుగులు తీయడం. సో ఇవన్నీ చాలా సస్పిషియస్గా ఉన్నాయి. మరి నిజంగానే ఒకవేళ ఏదైనా జరిగింది అమ్మాయి మీద ప్రయోగం, ఇది చాలామంది అంటూ ఉన్నారు. అయితే అవి నమ్మలేని వాళ్ళు చాలా లాజికల్గా ఆలోచిస్తూ ఉన్నారు. దీని వెనుకతల ఆ ఇంటి ఓనర్కి సంబంధించి కానీ లేదా యాప్లోని ఆ అమ్మాయిని వాళ్ళకి ఇంటికి ఇచ్చిన వ్యక్తికి కానీ వీళ్ళకి సంబంధం ఉండుండొచ్చు, ఈ కోణంలో కూడా చూడండి అని. సో అసలు ముందు మనం ఆస్ట్రాలజీ పరంగా చూద్దాము. అమ్మాయి పేరు బలం కానీ అలాగే నిజంగానే అట్లా జరిగి ఉండుండొచ్చా, ఎవరైనా అమ్మాయిని చంపేసి ఉంటారా, అమ్మాయే పడిపోయి చనిపోయిందా, ఏం జరిగింది అనేది అయితే మాత్రం జస్ట్ మనం ఒక అనాలిసిస్ అంతే ఇది. నమస్తే అండి, మనతో పాటు సురేష్ బాబు గారు ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు, మీరు గతంలోనే మనం ఒక వీడియోస్ చేసాము, చాలా వైరల్ కూడా అయింది, ట్రోల్ కూడా అయినాయి. ట్రోలింగ్ ఆటోమేటిక్ గా చేస్తారు, బట్ మీకున్న నాలెడ్జ్ ప్రకారం మీరు చెప్తూ ఉన్నారు, ఎవరి నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఈ కేసులో కూడా అంత అన్ని సస్పీషియస్ కేసులు మనం గతంలో చూసుకుంటే, విజయారెడ్డి తల్లి రైల్వే ట్రాక్ మీద 2 పిల్లలతో మరణించింది, అది కూడా ఇప్పటి వరకు ఏ రకంగానూ తేల్చలేదు. కానీ ట్రోలింగ్ మాత్రం బ్రహ్మాండంగా అయింది. కేసు మాత్రం ఏమైంది అనేది ఈ రోజు వరకు మనకు అంత చెక్కలేదు అది. సో ఈ మనం పాపది చూసాము, బేబీ కాకినాడది. ఓకే, సో ఈ రోజు మళ్ళా తేజస్విని. సో ఏంటి అసలు తేజస్విని అంటే ఆ అమ్మాయి నగ్నంగా వెళ్ళడానికి రీజన్ ఏంటి? ఆడపిల్లలు అట్లాగా అసలు మనం మామూలుగా ఉంటేనే చాలా పద్ధతిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి అమ్మాయి మానసిక పరిస్థితి బాగోకనా, లేకపోతే ఏం జరిగి ఆ సిచ్యువేషన్లో అట్లా వెళ్ళిందని అనుకో. ఇక్కడ ఒకటి మనం గమనించాలండి. మొదటిగా ఒక గురువుగా టైం వేస్ట్ చేసుకొని ఒక దగ్గరికి వచ్చి మాధ్యమంలో కూర్చున్నారంటే మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. ఇప్పుడు ఒకటండి, ఒక విషయాన్ని మనము విశ్లేషణ చేసి దాన్ని మనము ఎన్నో రకాల కోణాల్లో ఆలోచించి మనం మాట్లాడుతున్నామంటే ఉన్నటువంటి ప్రజలకి మంచి జరగడం కోసమైనా, అప్రమత్తంగా ఉండడం కోసమైనా, కొంచెం మోటివేషన్ చేసేదానికైనా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలానే ఎదుటి వారికి మంచి జరిగితే చాలు అనేటువంటి ప్రవర్తనలో మనం ఉంటూ ఉంటాం. అలానే మనకి ఆలోచించేవారు, టోల్స్ చేసేవారు కూడా గురువు గారు ఏంటి, కూర్చున్నటువంటి యాంకర్ గారు ఏంటి, ఛానల్ ఏంటి, మనము ప్రజల కోసం చెప్పేటువంటి విషయాలు తీసుకోవాలి. దాంట్లో తప్పు ఉండొచ్చు, దాంట్లో ఒక కోణంలో వెళ్ళినప్పుడు నచ్చకపోవచ్చు, దాన్ని పట్టుకొని మన మీదే రుద్దేసి దొంగ స్వాములు, దొంగ గురువులు అని చెప్పి వేసేటువంటి ముద్ర అనేది కరెక్ట్ అయినటువంటి వ్యక్తిత్వం కాదు అది. ఎందుకంటే గురువు గారి ప్రవర్తన ఏంటి, ప్రస్తావన ఏంటి, ఎక్కడి వరకు ఉన్నారు, ఎంతవరకు చేస్తున్నారు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక మాట మాట్లాడామంటే ఒకటి ఉంటుందండి, తల్లి తండ్రి గురువు దైవం అంటారు. అలాంటిది తల్లి తర్వాత గురువు ఉన్నారు, ఆ గురువు చెప్పారు అంటే ఖచ్చితంగా మంచి జరుగుతుందని, మంచి ప్రవర్తన ఉండాలని, లేకపోతే ఇలా వెళ్ళండి అని దారి చూపిస్తారు. వాళ్ళని టోల్ చేస్తూ ఉంటే మరి బ్రతుకులు ఎక్కడి వరకు వెళ్తాయి అనేది. ఈ రోజుల్లో ఎట్లా అయిపోయిందంటే, కరెక్టే మీరు అన్నది, ఎగ్జాక్ట్లీ ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే చాలా మంది రకరకాల వింతైన వ్యక్తులు పుట్టుకొస్తూ ఉన్నారు కదా. సో ఈ గురువులు అని చెప్పి రకరకాల మోసాలు చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటివి చేయడం వలన మీలా చెప్తున్న వారి మీద కొన్ని అబండాలు అనేవి ముయ్యాల్సి వస్తుంది. నేను చెప్తానండి, గురువులు కాకపోతే మీరు అన్నట్టు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి ఎవరైనా మాట్లాడే ముందు. ఇప్పుడు నేనైనా ఉన్నాను సపోజ్, నేనేంటి, నా కుటుంబ నేపథ్యం ఏంటి, నేను ఎంత పద్ధతిగా ఉన్నాను. మా ఇంట్లో మేము నాన్నగారు అనే పిలుస్తాం ఇప్పటికీ, డాడీ అని కానీ నాన్న అని కానీ పిలవము అసలు మేము. అలాంటిది ఏదైనా టాపిక్ చేసేటప్పుడు ఆ టాపిక్ ఏంటన్న దాని మీద కింద దరిద్రమైన మెసేజ్లు పెడతారు తప్ప అక్కడ కూర్చున్న పర్సన్ వ్యాలిడిటీ ఏంటి, లేకపోతే వాళ్ళ వాల్యూ ఏంటి, సో ఇవేమి ఉండవు వాళ్ళకి. సో ఇవన్నీ పట్టుకుంటే మీరు మీ వృత్తి నిర్వర్తించలేరు, మేము మా వృత్తి లేదండి. మనము వృత్తిలో దిగినప్పుడే మనం అన్నిటికీ సిద్ధపడి ఉంటాం అంతే. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పటికైనా తెలియలేదంటే మూర్ఖత్వం అంటారు. ఇప్పుడు ఒక పర్సన్ వల్ల ఒక మనిషి ఇబ్బంది పడ్డారంటే ఆ పాపం మనది. కానీ ఒక పర్సన్ వల్ల 10 మందికి మంచి జరుగుతుందంటే ఆ పుణ్యం కూడా మనదే. ఇప్పుడు మనల్ని టోల్ చేయడం వలన వారికి ఒరిగిందేమో నాకు తెలియదు, కానీ దానివల్ల నష్టపోయేది మాత్రం ప్రజలే కదా.
ఇప్పుడు మనలాంటి వాళ్ళు బయటికి రాలేదు అంటే, వాళ్ళకి వ్యస్తం చెప్పలేదంటే, ఒక దేవుడి గురించి చెప్పాలి అంటే కమర్షియల్గా నాకు 1000 రూపాయలు ఇవ్వండి నేను పూజ చేస్తాను మీకు అంతా అయిపోద్దనే కన్నా దేవుడు దర్శనం చేసుకోండి అని చెప్తే చాలా పుణ్యఫలం ఉంటుంది. నేను దేవుడు దర్శనం చేసుకోండి అని చెప్తూ ఉంటా. చాలా మంది కూడా నాకు 1000 రూపాయలు నాకు 1000 1,00,000 రూపాయలు వేసేస్తే దేవుడినే మీకు పరిచయం చేస్తా అంటే అది పాప కార్యం. అలాంటి వాళ్ళకి పబ్లిసిటీ చేస్తూ ఉంటారు, కొమ్ము కాస్తూ ఉంటారు. మనలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికేమో ఇలా చేస్తూ ఉంటారు. ఓకే, ట్రోల్స్ చేసే వాళ్ళందరూ మహానుభావులు దేవుడు. ఇంకా అదే ఆ టాపిక్ అట్లా అంటే అదేలేండి, వీడియో చేసే ముందర కొంచెం మనం చాలా చూసాం కాబట్టి. అంటే నాకు అనిపిస్తుంది ఈ విషయంలో ఏమంటారు మీరు? అసలు ట్రోల్స్ చేసే వాళ్ళందరూ మహానుభావులు దేవుడితో సమానం. ఎందుకంటే మన గురించి వాళ్ళు అంత ఆలోచిస్తున్నారు. ఎస్, మన గురించి వాళ్ళు అంత ఆలోచిస్తున్నారంటే మనం కొంచెం గొప్ప స్థాయిలో ఉన్నామని మన అర్థం అనమాట. సో దానికి దాసోహం అనమాట, అంటే ఆ విషయానికి, మనుషులకు కాదు. సో అయితే ఇక్కడ మీకు ఆ దేవుడు అనుగ్రహం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద ఉండాలండి. ఆ దేవుడు అనుగ్రహం ఉంటేనే భూగోళం అనేది నిలుస్తుంటుంది. అమ్మవారు ఇంకా మనల్ని మోస్తూ ఉన్నారు. ఎప్పుడో ఒకసారి ప్రణాళిక అయితే వస్తూ ఉంటుంది కదా, ఆ ప్రణాళిక రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మంచి కూడా ఉండాలి. అప్పుడప్పుడు మనకి ఈ రోజు జరిగిపోయిందని కానీ చూడకూడదు. అయితే మార్కెట్లో ఎంతవరకు ఉన్నామని చూసుకోవాలి, ఆలోచించాలి. చాలా మంది గురువులు కూడా ఉన్నారండి, పాద సేవలు చేయించుకునే వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాలు ఉన్నారు గురువులు. డబ్బులు తీసుకొని పని చేయని వాళ్ళు ఉన్నారు, అవతార ధారణ చేసే వాళ్ళు ఉన్నారు, గంగిరెద్దులా రెడీ అయ్యేటువంటి ఉన్నారు. అలాంటి వాళ్ళకే మార్కెట్లో వాల్యూ ఉంటుందంటే దానికి మనం ఏం చేయాలి, దండం పెట్టుకోవడం తప్పితే అదే సబ్జెక్ట్ కన్నా షో ఆఫ్ కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. అయితే మనం విషయానికి ఏదైనా ఎవరి ఇది వాళ్ళది. అసలు తేజస్విని సంగతి మీ ప్రొడిక్షన్ గానే ఆఫ్ కోర్స్ మీ అనాలిసిస్ ఏంటి? తప్పకుండా అండి, మనకి ఒక్కొక్క విషయం విన్నప్పుడు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తూ ఉంటుంది, మరొకసారి కంటతడి వస్తూ ఉంటుంది, మరొకసారి అసలు మనం ఎందుకు ఇలాంటి వృత్తిలో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకటి మనం ఏదైనా చేయలేకపోతే, చేయగలిగి కూడా చేయలేకపోతే మనకి బాధ అనిపిస్తుంది. ఒక మనిషి మనము ఇంట్లో వండడం మనకు తెలిసిన వ్యక్తి ఉంటే, ఒక వ్యక్తి ఆకలితో వస్తే అయ్యో మనం లేకపోయామని బాధేస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే మనకి దగ్గర ఉన్నటువంటి శక్తుల ద్వారా ఒక మనిషిని కాపాడేటువంటి శక్తి ఉంటుంది. కానీ ఆ సమయానికి మన దగ్గరికి రావటమా, లేదా ఆ సమయానికి మనం అందుబాటులో ఉండటమా జరగాలి. అది నేను చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎక్కడైనా బయట రోడ్డు మీదకి వెళ్ళి బైకులు అటు ఇటు వెళ్తూ ఉంటాను. రాత్రి అండి నేను 3:30 సాధనకి వెళ్ళి వస్తూ ఉంటే ఒక కారు, మన బంజారా హిల్స్లో ఎక్కడో కాదు, మన బంజారా రోడ్డు ముట్టి వాళ్ళ దగ్గర సిగ్నల్ దగ్గర కూడా ఆపకుండా వెళ్ళాడు, బైక్ గుద్దుకుంది. ఇప్పటివరకు యూస్ లేదు, దాని మీద న్యూస్ లేదు. వర్షం పడతా ఉంది రాత్రి, నేను జస్ట్ పక్కన ఆగున్న బండి, బాగా కూర్చొని కాలు నొప్పి వేసి పక్కన రోడ్డు పక్కన ఆగున్నా. కార్ అండి విపరీతంగా స్పీడ్గా వెళ్తుంది, ఆ బైక్ ఆయన పాపం పెద్ద ఆయన గుద్దుకున్నాడు దాన్ని పోయేసి. ఇది కర్మ అంటారు ఏమంటారండి? సో ఇలాంటివి మనకి జరిగినప్పుడు అబ్బా ఎందుకు వింత పరివర్తన అవసరం ఏంది మనిషిలోను. మనిషి జీవన శైలి అనేది ఒకటి ఉంటుంది, మనిషి కోసం బతకడం లేదండి, హెల్ప్ చేద్దామనో లేకపోతే అయ్యోనో ఇది లేదు. ఈ రోజుకి నేను ఉంటే చాలు, ఈ రోజు నేను బతికి చాలు. పెద్దవాళ్ళు మాట్లాడినట్టు పిల్లలు ఉన్నారు, ఎవరికి వాళ్ళ స్వార్థం అయిపోయింది ఈ రోజు. ఇప్పుడు ఇందులో కూడా అదే అనిపిస్తుంది, ఒకవేళ ఏదో అమ్మాయి హెల్ప్ కోసం పరిగెట్టి తలుపులు కొట్టిందా, వీళ్ళు కనీసం 100కైనా డయల్ చేయకుండా తలుపు తీయకుండా. ఎక్కడండి ఇప్పుడు మనకి అన్ని క్లోజ్ అయినప్పుడు ఫోన్ కూడా మన దగ్గర ఉంటుంది, ఆ ఆలోచన రాదండి. మనం అనుకుంటాం ఏదో చేద్దామని చెప్పేసి అని, ఆలోచన ఆ సమయానికి రాదు, తట్టదు కూడా. ఇక్కడ ఏమంటున్నా అంటే వాళ్ళు తేజస్విని గారి గురించి ఇప్పుడు మనం ఆలోచించినట్టయితే కనుక జరిగిన విషయం టేకిటీజీ కాదు, ఇది ఇంకొకరికి అవకాశంగా మారుతుంది. అవునవును, ఇది టేకిటీజీ ఎలా తీసుకుంటాం మనం? ఖచ్చితంగా కాదండి, ఒక మనిషి జీవితం. ఆ పాప వల్ల రాష్ట్రానికి దేశానికి ఏమైనా జరగొచ్చేమో, ఏదైనా ఉపయోగం అవ్వచ్చేమో. అలాంటి పాప ఇలాగ ముచ్చివత పట్టం అనేది మొత్తం ఘోరమైనటువంటి విషయం. నిజంగానే మరణం ఉంది అంటే వేరే విషయం అండి. మరణం లేకుండా ఇంకొకళ్ళ తాపంతో, ఇంకొకళ్ళ పాపంతో, ఇంకొకళ్ళ దురుద్దేశంతో కనుక మరణం చెందింది అంటే కనుక ఖచ్చితంగా ఆ పాపం మనందరి మీద ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే తేజస్విని గారు ఇప్పుడు ఏదైతే ముచ్చివాత పడున్నారో దీని వెనక వాళ్ళ మదర్ గారి ఉన్నా, మదర్ గారిని చెప్పుకునేటువంటి వారు ఉన్నా, వాళ్ళ తండ్రిగా స్థానంలో ఎవరైనా ఉన్నా, లేకపోతే దానికి సంబంధించినటువంటి యాజమాన్యం ఉన్నా, ఆ లాడ్జ్ వాళ్ళు ఉన్నా, లేకపోతే యాప్ వాళ్ళు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మనకి ఏదైతే పాపం ఉందో పాలు పంచుకోవడం తప్పితే వేరే లేదండి. వారికి కూడా అలాంటి సందర్భం సమయం ఖచ్చితంగా అయితే ఏర్పడుతుంది. అయితే మనకి తేజస్విని గారి గురించి మ్యాటర్ మనం తీసుకున్నట్టయితే కనుక నేను ఆమె దాని నుంచి దాదాపు నేను 2 రోజులు 3 రోజుల నుంచి స్టడీ చేస్తున్నాను. మీరు నాకు లాస్ట్ టైం ఫోన్ చేశాను, నేను అది ఆ రోజు ఆఫీస్లో ఉండి చాలా మంది ఉన్నారు అక్కడ, రాలేకపోయాను నేను. అసలు మన దగ్గరికి వచ్చేవాళ్ళంతా కూడా ఏంటంటే బలైన వాళ్ళు, గురువుల దగ్గర బలైన వాళ్ళు, ఎక్కడ వ్యస్తవంలో జరగనటువంటి వాళ్ళు, డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు, ఎక్కడ పని రాని వాళ్ళు, అన్నీ అయిపోయిన తర్వాత కాశీకి వెళ్ళినట్టుగా సురేష్ గారి దగ్గరికి వస్తుంటారు అన్నమాట. అప్పుడు వాళ్ళందరినీ వదిలిపెట్టి రావాలంటే అవ్వలేదు నాకు. నేను ఉండేది వారంలో 1-2 రోజులు.
ప్రజలకు అందుబాటులో. అవునవును. ఆ సమయంలో నేను రాలేకపోవడం వలన తేజస్వి గారి గురించి మాట్లాడటం కొంచెం ఆలస్యం అవుతా ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే ఎవరి ఇదిలో ఎవరి వృత్తిపరంగా వాళ్ళు ప్రయత్నం చేస్తుండొచ్చు. పోలీస్ వ్యవస్థ వారు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మనుషులు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, అనేక రకాల కోణాల్లో కూడా వారు కూడా జాలిస్తూ ఉన్నారు, ఉన్నట్టు ఉండొచ్చున్నారు. కానీ ఎవరికి దొరికినటువంటి ఇదిగా వారు కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఎవరికి ఏం జరిగిందనేది తెలియదు. కాకపోతే మనకంటూ ఒకటి ఏంటంటే మనకి శత్రుల ద్వారా చెప్పేటువంటి విధానం ఉంది కాబట్టి కొంతమేర ప్రయత్నం అయితే కూడా మనం కూడా చేసే ప్రయత్నం దేనికి అంటే ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండడానికి, జరిగినటువంటి విషయాల్లో కొన్ని కోణాలు ఇలా కూడా వెతకండి అనే దానికి, పర్టికులర్గా ఇది చేయండి ఇది అవుతుంది అని కాదు, అక్కడ కూడా ఆలోచించడం ద్వారా వారికి ఏదైనా ప్రయోజనాత్మకంగా ఏమైనా వీలు దొరుకుతుందేమో అని మాత్రమే వాళ్ళకు ఆలోచన విధానం మాత్రమే. పరీక్షకి ఎగ్జామ్కి ఒక పిల్లవాడు వెళ్తూ ఉంటే అరే బాబు ఇలా కాదు ఇలా రాసుకో అని చెప్తాం, దానివలన పాస్ అవుతారని. లేదు నేను కాదు నువ్వెవరు చెప్పడానికి మూర్ఖంగా ఉంటానంటే వారి ఇష్టం అది అని మనం ఏం చేయలేం. కేవలం ఏంటంటే వెతికే వారికి కానీ కోణంలో వెతికే వారికి కానీ చేసేవారికి కానీ ఒక రకమైనటువంటి సూచన మాత్రమే మనం ఇవ్వగలుగుతాం, అంతవరకు చేయగలుగుతాం మనం. దాంట్లో ప్రవర్తన మనం ఏంటంటే కనుక ఆ తేజస్విని గారి గురించి ఒకసారి నేను 2 రోజులుగా స్టడీ చేస్తున్నాను. మీడియా చెప్పి కావచ్చు. మీకేమొచ్చింది, మీ ధ్యానంలో ఏమొచ్చింది అసలు? ఒకటండి, నేను తేజస్విని గారి కానీ చూసినప్పుడు వాళ్ళ మదర్ గారు ఒక మాట అన్నారు, కళలు వచ్చేవి మా అమ్మాయికి అని చెప్పేసి. కళలు అనేది ఈ రోజు వచ్చినాయి కాదండి. మీ కళలు రావా? ఎందుకు వస్తాయి? నా కళలు రావా? భయంకరమైన కళలు వస్తుంటాయి. ఎవరికైనా కళలు వస్తాయి. కళలు అనేది మనిషి జీవితంలో సహజం. మనం అనుకున్నవా, కోరినవా, లేకపోతే ఆ స్థలానికి సంబంధించినటువంటి విషయాలుగా మనిషి కళలో వచ్చినాయి అన్ని చచ్చిపోరండి. మనిషి కళలో వచ్చి భయపడరండి. ఆ కళలో ఆ కాన్సెప్ట్ మాత్రమే కాన్షియస్లో ఉంటారు. తర్వాత ఉలిక్కి పడ్డా భయపడ్డా లేచినా కూడా మళ్ళీ కామన్గా అవుతారు. సహజంగా వచ్చేవి మనిషి కళలు. కళలు రానటువంటి మనిషే ఉండడండి. కానీ ఖచ్చితంగా ఏదో సమయంలో ఏదో సందర్భంలో కళలు వస్తాయి. అది కళల రీజన్ కాదు. మరొకటి ఆమె దాంట్లో నేను పర్టికులర్ నేను చూసానండి, ఆవిడకి ఎటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్య కూడా లేదు. నేను చూసిన దాని ప్రకారంగా ఆ పాపకైతే కనుక ఎటువంటి ఆరోగ్య సమస్యలు నాకు కనిపెట్టట్లేదు. ఒకటి రీజన్ ఆవిడ చెప్పిన దాంట్లో ఒక రీజన్ ఏంటంటే కళలు అనేది సహజం, ఆరోగ్య సమస్య అనేది ఒక్కటి కూడా ఆవిడకి లేదు. రెండోది కళలు అనేది ఈ రోజు వచ్చినాయి కాదు, ఎప్పటి నుంచో అని ఆవిడ దాంట్లో. ఆవిడ స్ట్రెస్ అవుతారు ఊరికనే. ఎమోషనల్ పర్సన్ తేజస్విని అంటే ఎమోషనల్ పర్సన్. మొండి, మూర్ఖత్వం, ఎమోషనల్ 3 కలగలిపినటువంటి వారే తేజస్విని. వారు ఏదనుకున్నా కూడా అంత ఈజీ కాదు వాళ్ళ లైఫ్. చాలా కష్టాలు ఉంటాయి వారికి ఆదరణ కూడా చాలా తక్కువ ఉంటుంది. తండ్రి ఆదరణ కానీ తల్లి ఆదరణ కానీ ఎవరు ఆదరణ ఒకటే ఉంటుంది. చాలా తక్కువగా వారు జీవన శైలి కొనసాగిస్తూ ఉంటారు. వారి లైఫ్ స్టైల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, కానీ మొదట్లో చాలా చిన్నగా ఉంటుంది. వారు ఏదైనా మ్యారేజ్ చేసుకున్న తర్వాత వారి లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అవుతుంది, మారుతూ ఉంటుంది. మ్యారేజ్కి ముందు మాత్రం వాళ్ళు కష్టాలు పడుతూనే ఉంటారు. ఎన్నో రకాల అవరోధాలు, ఎన్నో రకాల విపత్తుల్ని ఎదుర్కొంటూ ఉంటుంటారు. ఆ ఎదుర్కొనే తరుణంలో వారికి ఒకటి ఉన్నదండి, వారు ఎవరినైతే నమ్ముతారో వారి నుంచి ఇబ్బంది ఖచ్చితంగా ఉంది వారికి. వారి జాతక ప్రకారంగా నేను గమనించినప్పుడు, వారి యొక్క పేరు ప్రకారం నేను గమనించినప్పుడు, వారి యొక్క ఫేస్ను చూశాను నేను ఎక్కువగా ఫేస్ చూస్తాను. ఫేస్ చూసినప్పుడు నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు వారు చెప్పొచ్చు మళ్ళీ టోల్ చేసి మీరు ఎక్కడ డేట్ ఆఫ్ బర్త్ తీసారండి, పేరు బట్టి మీరు ఎలా చెప్తారు, ఆమెకు ఇంకో పేరు ఉండొచ్చు కదా అంటే, నేను పర్టికులర్గా ఫేస్ చూశాను, ఆ ముఖం చూసి చెప్పేస్తున్నాను. కాబట్టి మీరు ఫోటో అడిగారు, నాకు ఫోటో పంపించండి అని మొన్న అన్నప్పుడు. అవును, అయితే నేను ఆ ఫేస్ నుంచి గమనించినాను కాబట్టి ఆ ఫేస్ లో నాకు అనిపించింది ఏంటంటే, ఆవిడ ఎన్నో రకాల సమస్యల్ని అవరోధాలని ఎదుర్కొని చిన్న చిన్నగా దినదిన అభివృద్ధి అవుతూ ఆవిడ ఈ స్థాయికి వచ్చి ఉన్నారు. ఆవిడ చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే హైదరాబాద్ రావడం. అంటే బెంగళూరులో ఏం జరిగిందనే చూసుకోవాలి మొదటిసారిగా. ఆవిడ జాబ్ చేసే పరిసరాల్లో ఏం జరుగుతుంది, ఆవిడకి ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ ఏం జరుగుతుందని చూసుకోవాలి. అక్కడ నాకు ఇంకోటి కొంత లోపమని కనిపిస్తుంది. 2.5 సంవత్సరాలుగా ఆవిడ ఏదో ఒక బాధతో బాధపడుతున్నట్టుగా నాకు ఒకటి కనిపిస్తుంది, ఒక మనిషి వలన బాధపడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆ తర్వాతనే హైదరాబాద్ రావడం జరుగుతూ ఉంది. మరొక విషయం ఏంటంటే కనుక ఇక్కడ ఉన్నవారు తల్లి లేదా ఆ స్థానంలో ఉన్నవారా అనేది గమనించుకోవాలి, ఎందుకంటే నాకు అనిపించట్లేదు. ఒకటి ఆ 2 అయితే ఆవిడ జీవితంలో కనపడతా ఉన్నాయి. ఇకపోతే 3వది వచ్చేసి ఆ తల్లి గారికి ఇక్కడ ఉన్నటువంటి ఆవిడ బుక్ చేసుకున్నటువంటి డైరెక్ట్ గా హౌస్ తీసుకోలేదు, డైరెక్ట్ గా లాడ్జ్ తీసుకోలేదు, ఓయూకి వెళ్ళలేదు. ఆవిడ ఏంటంటే ఏదో యాప్లో తీసుకొని ఆ యాప్ ద్వారా బుక్ చేసుకొని ఒక ఇంట్లో నివసించడం జరుగుతూ ఉంది. మీరు అనొచ్చు అది 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు బిల్డింగ్ ఉందండి, కింద నివసిస్తున్నారు, పైన నివసిస్తున్నారు, మరి వీరి వరకు ఎందుకు సమస్య ఉందని అనిపించవచ్చు. కొత్తగా వచ్చారు, వీరికి అండలేదు. ఒక తల్లి అంటే ఆ స్థాయిలో ఉన్న ఆవిడే పాప ఉంటున్నారు. యాజమాన్యం ఏం చేస్తుంది అంటే వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ సేకరిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి పర్పస్ అని చెప్పి ఆధార్ కార్డులు సహా సేకరిస్తుంది. అలాంటి వాటిలో ఇప్పుడున్నటువంటి ఇటీవల కాలంలో చాలా మంది యువత భయపడుతున్నారండి. భయపడటం కాదు, బయటికి రాలేకపోతున్నారు, దాంట్లో కూరికిపోతున్నారు. దాంట్లో ఏం జరుగుతుందంటే కనుక చాలా మందికి ఈ వీడియో
వారికి మోటివేషన్ అవ్వాలి. ఒక కనువిప్పు కావాలి అని. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇలాంటి ఆ తేజస్వినిలో చాలా మంది బలవుతున్నారు కూడా, బయటికి రావట్లేదు యూస్ అంతా కూడా. తేజస్వి గారి గురించి మాట్లాడుకుంటూ ఒక చిన్న మోటివేషన్ ఏంటంటే, ఓకే. ఇలాగా మన పబ్లిక్ లో సిటీస్ లో హైదరాబాద్ ఒకటే కాదండి, అనేక రకాల ప్రాంతాల్లో కూడా ఇండిపెండెంట్ అపార్ట్మెంట్స్ లో రూమ్స్ అని, లాడ్జెస్ అని, ధర్మరేటర్స్ అని చెప్పేసి అని ఓపెన్ చేసి వాళ్ళు చేసుకున్న పబ్లిసిటీ ప్రకారం వారు చేసుకొని కొన్ని యాప్స్ రిలీజ్ చేసుకొని వాటి ద్వారా పబ్లిసిటీ చేస్తూ గంటకింత, రోజుకింత, వారానికి ఇంత కమర్షియలైజ్డ్ గా పెట్టుకొని, ఒకప్పుడు ఓయూస్ ఉండేవి, ఓయూ కన్నా ముందు లాడ్జెస్, హోటల్స్ ఉండేవి. ఇప్పుడు కోలివింగ్ హాస్టల్స్ అని, హాస్టల్ తర్వాత ఇది ఒక వేరే దందా, ఎవరైనా రావచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు, ప్రైవసీ అని చెప్పేసి అని పెట్టుకొని గంట కింద వసూలు చేసేటువంటి లాడ్జెస్ చాలా వచ్చినాయి. దీంట్లో తెలిసినటువంటి పబ్లిసిటీ ఇది. తెలియని రహస్యం ఒకటి ఉంది. ఆ తెలియని రహస్యం హైదరాబాద్, బెంగళూరు, ఇంకో దగ్గర కాదండి. ఇది ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వినాల్సి వచ్చినటువంటి సమస్య. ఇది మోటివేషన్ అనుకోండి, ఏమని అనుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఈ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ టార్గెట్, ఈ కాలేజ్ స్టూడెంట్స్ తీసుకొని వాళ్ళు యాప్స్ లో బుక్ చేసుకుని గంటకు 100 రూపాయలు, 400, 500 ఉన్నా కూడా ఈ రోజుల్లో డబ్బు పెద్ద సమస్య ఏంటండి. రోజు 10,000 రూపాయలు ఖర్చు పెట్టిన వాడికి 100 రూపాయలు, 1000 రూపాయలు పెద్ద సమస్య కాదు కదా. ఈ స్టూడెంట్ పిల్లలు కూడా అట్లే అయిపోయినారు. ఈ ఆడపిల్లలు అని అయిపోయారు, మగ పిల్లలు అని అయిపోయారు. పలానా వాళ్ళు అనడానికి ఏం లేకుండా కొంతమంది అట్లానే ఉన్నారు. మనం అనడానికి కూడా ఏం లేదండి వాళ్ళని. ఇక్కడ ఏమైందంటే వాళ్ళకి ఒక వయసు, ఒక సందర్భం, ఒక రిలేషన్ అనేది లేకుండా 4-5 కలిసేసా, 2 కలిసేసా అలాంటి రూమ్స్ లోకి యాప్స్ లో బుక్ చేసుకుని వెళ్ళిపోతా ఉంటారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఏంటో తెలుసా అండి. అక్కడ సీసీ కెమెరాలు ఎక్కడో దగ్గర అమర్చి ఉంటారు లోపల. ఆ వీడియోస్ అన్ని కూడా వాళ్ళు తీసుకొని బ్యాక్ మెయిలింగ్ చేస్తారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డులు, అడ్రస్లు, ఫోన్ నెంబర్స్, ఇన్ని రకాలుగా వాళ్ళు సేకరించేసి బ్యాంక్ అకౌంట్లు అన్ని వాళ్ళు పెట్టుకుంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బలైపోతారండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ జంటలు వెళ్ళని, ఫ్రెండ్స్ వెళ్ళని, ఎవరెళ్ళని వెళ్ళని అక్కడ బాత్రూంలో ఉండొచ్చు, బెడ్రూమ్లో ఉండొచ్చు, బెడ్ కిందనే ఉండొచ్చు. ఆ సీసీ కెమెరాలన్నీ కూడా ఫుటేజ్ వీళ్ళు చూపిస్తూ రేపటి రోజు నెక్స్ట్ డే నుంచి వాళ్ళకి బ్యాక్ మెయిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఒక దందా. రెండో దందా ఉంది. వాళ్ళకి గంటకి 1000 రూపాయలు, గంటకు 100 రూపాయలు ఎందుకు తక్కువ పెడుతున్నారండి? ఈ దందా కోసం. రెండోది ఉంది. ఈ రెండోది ఏం చేస్తారంటే వాళ్ళే కింద వేషధారణలో ఉంటారు. పోలీసులు కాదు, అది వేషధారణలో జుమ్మి బాడీలు ఉన్న వాళ్ళు, జాబ్ అది కూడా వాళ్ళకి వాళ్ళు ఉంటారన్నమాట. పోలీసు కాకి డ్రెస్ వేసుకుని ఉంటారు. పోలీసులు అయితే కాదు, వాళ్ళు ఉంటారు. లోపలికి వెళ్ళగానే వాళ్ళు వచ్చేసి తలుపు కొడతారన్నమాట. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నట్టుగా, మీకు లైసెన్స్ ఉందా, నీ వయసు ఎంత అని చెప్పేసి వాళ్ళని బెదిరించడం. నీకేంటి రిలేషన్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్, డబ్బులు కలెక్ట్ చేస్తారు, మీ రిలేషన్ ఏంటని చెప్పి వాళ్ళని బెదిరించేసి అప్పటికప్పుడు డబ్బులు వసూలు చేయడం. ఈ 2 దందాలు టౌన్స్ అన్నిట్లో జరుగుతాం. దీని వలన ఆ పిల్లలు, పేరెంట్స్ దీని ద్వారా బెట్టింగ్ డబ్బులు అలవాటవుతున్నారు, డ్రగ్స్ అమ్ముతున్నారు, పేకాట్లు వాటికి బానిస అవుతున్నారు. ఎందుకంటే డబ్బు సంపాదించి వాళ్ళకి ఇవ్వాలి కదా. చివరికి దొంగతనాలు, చదువు మానుకుంటున్నారు. చిన్నకి ఆ సాయంత్రం సమయంలో అది ఉంటాయి చూసారా, ర్యాపిడోలు, ఊబర్లు, తర్వాత డోర్ డెలివరీస్, ఇవన్నీ నడుపుకొని డబ్బు సంపాదించి వాళ్ళ దగ్గర బానిస అయిపోతున్నారు. లేకపోతే బ్యాక్ మెయిలింగ్ చేస్తున్నారు. ఈ రకంగా యువత 30% యువత కూడా నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థకి కారణం రాజకీయ నాయకులని చెప్పలేము, పోలీసు వారని చెప్పలేము. ఇక్కడ ఎవరేం చెప్తారండి, ఎవరు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళని మనం ఏం అనలేం. ఎందుకంటే రాత్రి నేను వస్తూ 2:30 అప్పుడు, 2:30 అంటే తెల్లవారుతుంది, ఇంకా 3:30 రోడ్డు పక్కన బండి ఆపితే పోలీసు ఆయన వచ్చేసి ఎందుకన్నా ఇక్కడ ఆపారు బండి, వెళ్ళిపోండి అన్నాడు. అంటే పోలీసు వారు బానే ఉన్నారు, అవునవును, వాళ్ళ పనితీరు బాగుంది. కానీ పోలీస్ అయితే ఆపి డబ్బులు వసూలు చేసుకుని వాళ్ళ పనితీరు చాలా బాగుంది. అంటే బండి అయిపోయిందా, మీకు ఇబ్బంది అయిందా అని వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనం ఏం అనలేము. పోలీస్ వ్యవస్థ చాలా సూపర్ గా ఉంది కాబట్టి ఇంకా కూడా మనకి ఇన్ని రకాలుగా జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కనుక మీరు అన్నారు చూసారా, దొంగలు గాని దొంగ, ఈ గజ్జి దొంగలు అనమాట. ఈ అవతారంతో వేసుకొని ఈ లాడ్జెస్ లోను, ఈ మల్టిపుల్ సెంటర్స్ లోను ఇలాంటి చేసే దందాలని. మరొక దందా ఉంది, మసాజ్ పార్లర్ అని అక్కడక్కడ ఓపెన్ చేస్తా ఉన్నారు. వీళ్ళకి రిజిస్ట్రేషన్స్ ఉండవు. రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. వాటికి ఎవరైనా వెళ్ళొచ్చు, ఫ్యామిలీ ప్రకారంగా వెళ్ళొచ్చు, చేసేవచ్చు. కానీ కొన్ని ఉంటాయి దుర్మార్గమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. అక్కడ ఏమైందంటే కనుక యువతని అట్రాక్ట్ చేసి వాళ్ళు ఏంటంటే సేమ్ థింక్ లో బ్యాక్ మెయిలింగ్, సీసీ కెమెరా ద్వారా, లేదు అంటే కనుక చిన్న చిన్న చిప్స్ ఉంటాయి ఈ రోజుల్లోనూ, వాటిని ఏమంటారు, అదే వీడియోస్ తీయటం, కెమెరాస్ ద్వారా వీడియోస్ తీయటం ద్వారా వాటిని తీసుకొని వాళ్ళకి వీడియోస్ పెట్టేసి భయపెట్టడం, బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం. అసలు వాసన చెప్పండి, ఇప్పుడు ఉన్న యువత 25% యువత కేవలం అలాంటి వాళ్ళకి బలయ్యి వాళ్ళ డబ్బులు కొట్టడం కోసమే అప్పులు చేస్తున్నారు, వాళ్ళ డబ్బులు కట్టడం కోసమే జాబులు చేస్తున్నారు. మీరు నమ్ముతారా? ఖచ్చితంగా జరుగుతుంది. వీళ్ళు బయటకు వచ్చి పేరెంట్స్ చెప్పుకోలేరు, పోలీసుల దగ్గర కేసు పెట్టలేరు, నలిగిపోతూ వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే చివరికి సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారండి.
ఇది ఇప్పుడు జరిగేటువంటి యువత. ఒక మనిషి పుట్టగానే వాడు ప్రపంచానికో రాష్ట్రానికో కాదండి, ఆ కుటుంబానికి ఏదో ఒకటి చెయ్యాలని పుడతారు. ఆ పుట్టే వాళ్ళని కూడా సరిగా చేయనివ్వట్లేదండి యువత, చేయనివ్వట్లేదు. వ్యవస్థ యాజమాన్యం అలా ఉంది. మీరు గమనించండి, ప్రభుత్వం వారు బార్ షాపులు కానీ రెస్టారెంట్స్ కానీ ఓపెన్ చేస్తారు. బయట ఇంకొక జీవో ఉంటుంది, మద్యపానం చేసి డ్రైవింగ్ చేయకూడదు. ఆ పోలీసు ఎక్కడ ఉంటారో తెలుసా? అక్కడ మందు దాగి జస్ట్ 10 ఫర్లాంగుల్లో ఉంటారు, 100 గజాల్లో ఉండేసి ఇక్కడ బండి ఎక్కి స్టార్ట్ చేసి ముందుకెళ్ళగానే పట్టేస్తారు. ఇక రెండు కూడా చూడండి, గమనించండి, ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. అలానే ఏది కూడా అంటే నాశనం అయిపోయేది ఎవరంటే సగటు మనిషి, ఒక మిడిల్ క్లాస్ మనిషి నాశనం అయిపోతుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను చెప్పండి? తేజస్విని విషయంలో నాకు ఇవన్నీ కూడా ఒక కోణంలో కనిపిస్తా ఉన్నాయి. ఓకే, అంటే ఎవరో ఏదో అమ్మాయిని భయపెట్టారు అని, ఏదైనా వీడియో లాంటిది ఏదైనా పెట్టి బెదిరించారు? వీడియో లాంటిది కాదండి, అక్కడ యాప్ ద్వారా హౌస్ తీసుకున్నారు వాళ్ళు. యాప్ ద్వారా అంటే వాళ్ళు ఎంత ఇదిలో ఉంటారండి. ఇప్పుడు ఒక వెహికల్ రెంట్కి తీసుకుంటాం, ఆ టైం కానీ దాంట్లో టైం ఒక కిలోమీటర్స్ కానీ అయిపోగానే లాక్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అది ఎవరి చేతిలో ఉండేదంటే రెంట్కి ఇచ్చేవాడి చేతిలో. మీరు ఒక మొబైల్ కొనక్ట్ ఒక ఈఎంఐ తీసుకుంటారు, మీరు బాగా గమనించండి, ఇవన్నీ మొబైల్ ఈఎంఐ తీసుకుంటారు, 2 ఈఎంఐలు మీరు కట్టరు, మొబైల్ పనిచేస్తా, మొబైల్ మీ చేతిలో ఉంటుంది కానీ ఆగిపోతుంది, లాక్ అక్కడ ఉంటుంది. మీరు బండి తీసుకుంటారు, ఆర్సీ అక్కడ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం గమనించుకోవాల్సింది ఏంటంటే వారంత పిచ్చివారు కాదు. మనకు 100 రూపాయలు గంటకి ఇస్తున్నాడంటే అంత పిచ్చోడాడు, అంత డబ్బులు పెట్టి తీసుకొని మనం గమనించుకోవాలి. అదంతా ఎక్కడ ఉంది అంటే ఆ ఫస్ట్ ఆ యాప్ ఎవరు ఉన్నారో ఆ యాప్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నిలదీయాలి. అక్కడే ఏదో మొదలపు నడుస్తుంది. ఎందుకంటే చనిపోయే అమ్మాయి బెంగళూరు చనిపోవచ్చు, ఏడుకొచ్చి చచ్చిపోవడం అవసరం. తెలంగాణ పోలీసులు పని లేదనే, తెలంగాణ మీడియాలో పని లేదనే. ఇక్కడ మనం గమనించాలండి, అక్కడ ఆ అమ్మాయి ఏదో భయభ్రాంతులకు గురైంది వాస్తవమే, వాళ్ళ కలర్ రావడం ఇవన్నీ వాస్తవమే. కానీ దానికన్నా ముందు ఒక పేరుని మనకు ప్రస్తావన తీసుకొచ్చింది, అజయ్ అని చెప్పేసి అని ఒక పేరు ప్రస్తావన తీసుకొచ్చింది. అంటే అక్కడ నేను ఆ అమ్మాయి యొక్క ఫేస్ లో నాకు కనిపించింది ఏంటంటే 2.5 సంవత్సరాలుగా ఏదో ఒక సమస్య అయితే ఆ అమ్మాయి నలుగుతుంది, మనసు ఏదో అమ్మాయికి క్షీణిస్తుంది. ఆ క్షీణించే తరంలో ఎవరు ఒక పర్సన్ అయితే ఖచ్చితంగా ఉన్నారు. మైండ్ లో ఆ మనిషిని పట్టుకుంది, మనసులోనూ ఆ మైండ్ లోనూ ఆ మనిషి స్థిరంగా ఉండేది. చూడస్తాగానే భయం వేయటమా, లేకపోతే ఆ అమ్మాయి మీద ఏదైనా చేయిస్తానని బెదిరించడమా, ఇలా చాలా ఉన్నాయి కదా, యాసిడ్ పోస్తాను, బెదిరిస్తాను, అది చాలా ఉన్నాయి. అది తట్టుకోలేని పరిస్థితుల్లో ఆ మనిషిని గుర్తుపెట్టుకుంటారు. ఆ గుర్తుపెట్టిన తరంలో ఇక్కడ ఏమవుతుందంటే ఆ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా అనుభవించేటువంటి అమ్మాయి ఇక్కడికి వచ్చేసింది. చిన్నగా ఏదో తప్పించుకొని వచ్చిందా, లేదా పని పరంగా వచ్చిందా, ఏదో రకంగా ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అమ్మాయి మళ్ళీ ఇరుక్కుంది ఎక్కడంటే యాప్స్ ద్వారా ఇల్లు తీసుకోవడం. ఈ ఇరుక్కున్న తర్వాత ఇక్కడ ముందు రెండోది పట్టించుకునేది అంటే ఆ అమ్మాయికి తెలియకుండా ఆ అమ్మాయికి తగ్గట్టుగా అన్ని కట్ చేసుకుని సీసీలు అవన్నీ కట్ చేసుకుని ఆ అమ్మాయికి లోపలికి వెళ్ళి ఏదైనా బలాత్కారం చేసేటువంటి పరిస్థితి ఆలోచన ఉండొచ్చు, ఖచ్చితంగా ఉండొచ్చు. దాంట్లో వాళ్ళ అమ్మగారని చెప్పుకునే ఆవిడ కానీ అమ్మగారు కావచ్చు, ఆవిడ మనకు తెలియట్లేదు. అవును, అదే ఇప్పుడు మరి ఇద్దరు ఉన్నారంటే అమ్మ కాదో కూడా తెలియదు. మరి తెలియట్లేదు, ఫ్రెండ్సే అలా దిగుతూ ఉన్నారు, లేదా కొంతమంది మీరు అన్నట్టు బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు కూడా అలా దించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అట్లా ఇప్పుడు ఆమెని తీసుకొని ఏదో పేరెంట్ గానో లేకపోతే కన్సల్ట్ గానో లేదా సర్వెంట్ గానో చెప్పలేం. సో ఆవిడకి దగ్గర వనరులు లాగేయడానికి అనేది ఏందనేది చెప్పలేం. కాబట్టి అలానే కనిపిస్తుంది ఆవిడ జాతకం బట్టి. ఇప్పుడైతే మరి తండ్రి తల్లి అదే ఇంట్లో ఉన్నారు కానీ మీడియాకి ఎవరికి స్పందించడం, వస్తారు బయటికి వస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే బయటకు వచ్చి ఇంత జరిగింది కాబట్టి మా మైండ్లు పని చేయట్లేదండి, మాకు అన్ని కూడా ఇబ్బంది అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు, మీరేమో జబర్దస్త్ పెట్టుకున్నారు టీవీలు అంటున్నారు, అసలు ఆపలేదండి ఆ టీవీని, మేము రూమ్ లో పడుకున్నాము, మేము సూసైడ్ చేసుకోవాలనుకున్నాము, తప్పించుకోవాడు ధన్యుడు సుమతి. ఎన్నైనా రకాలు చెప్పి తప్పించుకునే విధంగా ఉంటుంది. కేసుని మలుపు తిప్పడానికి వాళ్ళ పేరెంట్స్ ఒకళ్ళు చాలు, ఎటో అవసరం లేదనమాట. అయితే అలానే ఏదన్నా తప్పించుకునేట్టు ప్రయత్నం చేయొచ్చు. పెద్దవారు కన్నీళ్లు పెట్టుకుంటే ముసలి కన్నీరు అంటారు, పెట్టుకుంటే తర్వాత ఏం చేయలేము. నీళ్ళలోని ముసలి నిగుడు ఏడుని బట్టి బయటకు ఒక్క చేత భంగపడును. అలానే వీరేదైనా ముసలి కన్నీరు పెట్టేసి ఇబ్బంది పెట్టేసి కేసుని మలుపు తిప్పొచ్చు. వారే ఎక్రిసియేమో చెప్పలేము. కానీ ఈ విషయంలో ఇప్పుడు ఏదైనా ఇన్వెస్టిగేషన్ సీరియస్ గా జరగాలి, ఇలాంటివి కదా ఖచ్చితంగా జరగాలండి. రేపటి రోజున ఏవైతే యువత కూడా ఇప్పుడు మనం చెప్పున్నాము, ఇది ఎంతమంది తెలుసండి, తెలియదు. ఇది ఇలాంటి ఏదైనా పబ్లిక్ లో ఇష్యూ నడిచి ఇట్లా పెట్టితే ఎవరికి లైసెన్సులు ఉండాలి, దాన్ని చెకింగ్ చేయాలి. ఈ మధ్య ఇటీవల కొన్ని జరుగుతున్నాయి, ఫుడ్ కోర్ట్స్ అన్ని కూడా వెళ్ళి వెరిఫై చేసేసి ఎక్కడైతే ఉన్నాయో సీజ్ చేస్తున్నారు, పెనాల్టీ చేస్తున్నారు. కానీ మళ్ళీ అదే చేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. అలానే కొన్ని ప్రభుత్వ స్థలాల్లో కన్స్ట్రక్షన్, చెరువులు కుంటలు మూసేసిన కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అదే విధంగా ఇలాంటి వాటి మీద కూడా కొంచెం ఖచ్చితంగా పెట్టాలండి. ఒక వ్యక్తి ఏదన్నా ఇలాంటి కార్యకలాపాలు చేయాలంటే కూడా
కూడా ఒక భయం అనేది ఉండాలి. ఉమ్, ఆ పోలీస్ వ్యవస్థ వారు తీసుకెళ్ళిపోయేసి మోకాళ్ళు మోచలు రెండు కలిపి కట్టేస్తారు అనే భయం ఏర్పడాలి. ప్రతి వ్యక్తి కూడా కష్టపడి సంపాదించుకోవాలని భయం ఏర్పడాలి. అవును ఆ భయం ఏర్పడినప్పుడు ఒక గురువే కాదండి, ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక లైసెన్స్ ఉండాలి. వాడికి ఎంతవరకు అర్హుడు, ఎంతవరకు చేయగలుగుతాడు. ఒక గురువు అండి నిజంగా సంవత్సరానికి కాదు నెలకు ₹1,00,00,000 సంపాదించిన నమ్ముతారా? అవును అవును గురువు గారు, అంటే ఇప్పుడు అమ్మాయిది మొబైల్లో అయినా అట్లీస్ట్ ఎవరితో చాటింగ్ ఏది అని తెలుస్తుంది. అసలు పోలీస్ నుంచి ఆ సమాచారం కూడా మనకి ఏమి బయటికి రాదు. ఇక్కడ ఒకటండి, పోలీస్ వారికి ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. పోలీస్ వారికి ఒక కేసు తీస్తున్నారు అనుకోండి, పైనుంచి ఒత్తిళ్లు చాలా ఉంటాయి వారికి. ఆ కేసు మొత్తం పూర్తి అయ్యేదాకా కూడా వాళ్ళకి ఒత్తిళ్లు ఉంటాయి. ఎవరైనా పోయేసి నిజంగా ఈ అమ్మాయి మీద వెరిఫికేషన్ కావాలండి, నాకు ఇన్ఫర్మేషన్ కావాల్సిందే అని చెప్పి ఎవరైనా కేసు పెడితే అమ్మాయి తరపున వాళ్ళు చేస్తారు. కానీ ఈ అమ్మాయి తరపున ఎవరేం చేస్తారు? ఎవరు నిర్ధారణ కావాలని తల్లిదండ్రులే చెయ్యాలి. వాళ్ళే ఎక్కిరిస్గా ఉన్నారు, ఇక్కడ వాళ్ళే ఇక్కడ అగ్రెసివ్ గా ఉన్నారు. అవును, వాళ్ళే చెప్పడం లేదు ఏమీను. అలాంటప్పుడు ఎవరి మీద తీసుకుంటారు వీళ్ళు? ఎంతవరకు ఎంక్వైరీ చేస్తారు? పోనీ ఎంక్వైరీ చేస్తారు, అది ఎవరికి ఉపయోగం ఉంది? అందుకని పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళు ఆలోచించుకుంటారు, ఏ కేసుని ఎక్కడ తీయాలి, ఎక్కడ ఉంచాలని చెప్పి ఆలోచిస్తారు. వాళ్ళండి ఒక మనిషి కనిపించలేదని కేసు పెట్టండి, వాళ్ళు 24 గంటలు వెతుకుతారు. కాకపోతే మనం కేసు పెట్టాలి, కేసు ఉండాలి. వాళ్ళది పెడితే వాళ్ళు ఏదైనా చేయలేదు అనుకోవచ్చు, వాళ్ళది ఏం తప్పు కనిపించట్లేదు ఇక్కడ. ఇప్పుడు మీడియా మిత్రులు కూడా చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎంతవరకు చేస్తారు? కానీ ఈ అమ్మాయి యొక్క జాతకం కానీ మీరు ఇంకోటి అడగవచ్చు. ఇంకా ఫైనల్గా ఏంటంటే ఈ అమ్మాయి మరి తప్పించుకొని వెళ్తూ ఉంది, వెళ్ళినప్పుడు మన తలుపులు కొట్టింది, ఎవరు తీయలేదు. మనం చూస్తున్న ప్రకారంగా ఆ కంగారులో టెన్షన్లో తలుపులు కొడుతుంది, ఎవరు తీసే పరిస్థితి లేదు అక్కడ. అందరూ అక్కడ ఏంటంటే న్యూడ్గా ఉన్నప్పుడు అందరూ భయపడతారు ఆ సమయంలో. అలాంటప్పుడు ఇవిడికి ఎక్కడ అక్కడ ఆచరణ లేదు, లేకపోవడం వల్ల పక్కనే ఉన్నటువంటి దేవాలయం ఉంది. ఇక్కడ ఏదైతే అక్కడ దేవాలయం ఉందా, లేకపోతే గుడి ఉందా, లేకపోతే హౌస్ ఉందని చూడలేదు ఆవిడ. ఆ దేవాలయం మరి ఆ అదృష్టం బాగుని తలుపులు తీసుకున్నాయా, మరి ఆ టైంలో తలుపులు తీసుకుంటారు, అది ఒక గొప్ప విశేషం కదా. ఆలయంకి వెళ్ళింది, ఆలయంకి వెళ్ళి కూడా ఆమెకి అక్కడ ఉండగానే ఆవిడకి అయ్యింది అర్థం కాల. అందుకని ముందు ఒంటి మీద బట్టలు ఉండాలి కదా అన్నట్టుగా ఆ శారీ లాక్కొని మళ్ళీ ఇక్కడ కూడా ఆ దుండగలు వస్తారేమో అనేటువంటి దాంట్లో అక్కడ చెరువు ఉందా కొంటుండా చూసుకుంటున్నాను. నాకు తెలిసి తప్పించుకునే తరుణంలో దూకేసి ఉంటదేమో, తప్పించుకునే తరుణంలో జరిగినటువంటి క్రియ ఏండొచ్చు నేను అనుకుంటున్నా. అంతేనా? అంటే వేరే ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఆవిడకి ఆయుక్షణం లేదండి, గండం లేదు, ఆయుక్షణం లేదు. ఇది కేవలం ఎదుటి వారు చేసినటువంటి క్రియ తప్పితే ఆవిడలో మైండ్ పర్లేదు, మనస్సు బాగలేదు, మైండ్ బాగాలేదు, ఏదో అయిపోయింది, డ్రగ్స్ మింగింది, అవైతే నాకేం కనిపించట్లేదండి. ఆవిడ జాతకం పూర్ణాయుకురాలు ఉంది, ఆవిడకి ఆయుష్ బాగుంది, అన్ని రకాలు ఉన్నాయి. ఇదన్నీ కూడా కేవలం గండగునే కనిపించట్లేదు. ఇది కేవలం దుండగులు చేసినటువంటి పని కావచ్చు, యాపోలు చేసినటువంటి పని కావచ్చు. ఇది తర్వాత వేరైతే నాకేదేం కనిపించట్లేదు. ఆ రకంగా కూడా వస్తుందా మరణం? అలా దాన్ని లెక్కలోకి తీసుకోమను. ఆయుష్ అన్నారు కదా, పూర్ణాయుష్ ఉందండి ఆవిడకి. మరి చనిపోయింది కదా. రాజశేఖర రెడ్డి గారికి 99 సంవత్సరాల పూర్ణాయుష్ ఉంది. రాజశేఖర రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ అధినేత రాజశేఖర రెడ్డి గారికి పూర్ణాయుష్గా 99 సంవత్సరాలు చూసాను ఆయనకి. ఇప్పుడు కాదు, 18 సంవత్సరాలు చనిపోతే ఎట్లా కదా మరి? అదే చెప్తున్నాను, దానికి రీజన్ ఉంది. మనకి ఎప్పుడు కాదు, నేను చూసాను 18 సంవత్సరాల క్రితం చూశాను పూర్ణాయుష్ ఉంది. అతని కాలాంతరం కూడా నేను పరిశీలించాను. దాంట్లో ఏముందంటే మోసపోవటం ఉన్నది. మనిషికి మనిషి ఏంటంటే నమ్మడం ద్వారా మోసపోతాం. ఎలా అంటే ఫ్లైట్, అక్కడ ఉండేటువంటి యాజమాన్యం, పైలట్, వీళ్ళందరినీ నమ్మారు. ఆయన నమ్మడం ద్వారా జరిగినటువంటి పరిణామంలో అది ఒక కారణం, అంతేకాని ఆ తర్వాత వేరే మనకి ఆ అమ్మాయి పూర్ణాయుష్ ఉందని. ఇప్పుడు నాకు కూడా 76 సంవత్సరాలు ఉంది, నేను పోయి రోడ్డు మీద నిలబెడితే 76 నిమిషాలు కూడా ఉన్నాను అంతే. అది ఉంది కదా అని మనం వెళ్ళి నిల్చోకూడదు. గాల్లో దీపం పెట్టి దేవుడు అవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక 60 మంది 48 మంది ఇప్పుడు బస్ ఎక్కుతాం, 48 మంది సిట్టింగ్ ఉండేట్టు బస్ ఎక్కుతాం మనం. డ్రైవర్కి అర్ధాయుష్ ఉంది, డ్రైవర్ జాతకం బాగాలేదు అనుకున్నప్పుడు తను తీసుకెళ్ళి ఎక్కడైనా పెడితే కొంతమంది ముచ్చివాత పడతారు, కొంతమంది క్షితగతులు అవుతారు, కొంతమంది పాపం బాగుంటారు. అన్నప్పుడు వీరి ఆయుష్ బాగుంది కూడా బాగున్నారా? వాళ్ళకి బాగాలేదు కాబట్టి ముచ్చివాత పడ్డారా? అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ డ్రైవర్ వల్లే వీళ్ళకి ముచ్చివాత పడింది. అది తెలుసుకోవాలి. మనం ముందు కూర్చున్నాం, వెనక్కి కూర్చున్నాం అంటే మనకి పాలించే వాళ్ళు, మనకి చేసేవాళ్ళు. అర్జునుడికి ఖచ్చితంగా చెప్పంటే 36 సంవత్సరాలు అర్జునుడికి జీవితం. 36 సంవత్సరాలు అంటే మనకు వచ్చేటప్పుడు 3 తరాలు, అంటే దాదాపు 360 సంవత్సరాలు. ఎవరికి? అర్జునుడు ఆయుష్. కానీ తరతరాలు ఉండేటువంటి ఆయుష్ ఎవరికంటే కృష్ణుడికి. కానీ కృష్ణుడు ఏం చేస్తాడంటే రథం నడుపుతూ ఉంటాడు. రథాన్ని నడిపే ప్రతి సెకండ్ కూడా తన ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకు చెప్పండి? తన వెనక ఉండి యుద్ధం చేస్తూ ఉంటాడు. ఎంతమంది ప్రాణాలు తీస్తాడో అంతమంది తీస్తాడు. తన పూర్ణాయుషుడు అవుతాడు అర్జునుడు. ఇప్పటికి కూడా అర్జునుడు చిరంజీవి.
ఎక్కడ ఉంటుందంటే రథం నడిపేటువంటి దానిలో ఉంటుంది, ఆయన ఇచ్చేటువంటి దీవెనలో ఉంటుంది, కృప మీద ఉంటుంది, కటాక్ష మీద ఉంటుంది, కాంక్ష మీద ఉంటుంది. అలానే మన జీవితంలో ఈరోజు నాకు బాగుంది కదా అని కళ్ళు మూసుకొని నడిపామంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ తేజస్వి జీవితం కూడా ఏంటంటే సుఖాంతం అయింది, కానీ అది అవ్వాల్సినటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ఆవిడకి ఒక మంచి లైఫ్ ఉంటుంది, పుట్టిన తర్వాత ఎవరికైనా ఒక మంచి కొలలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. ఎవరు కూడా ఇట్లా ఏముంటుందంటే ఈ రోజుల్లో లవ్ జిహాద్ ఒకటి నడుస్తుంది, డ్రగ్స్, కొకైన్, ఇంకా అఘేరం ఏంటి, కొంతమంది గురువులు అయితే మరుగు మందని, వశీకరణ మందని చెప్పేసి అని డ్రగ్స్ అమ్ముతున్నారండి. ఆన్లైన్ లో డ్రగ్స్ అమ్మేటువంటి వ్యవస్థలు ఉన్నాయి. నేను చూశానండి, డబ్బులు వేయించుకొని డ్రగ్స్ అమ్ముతారు. ఈ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ డ్రగ్స్ అమ్మేసిన తర్వాత ఆ మందు వాళ్ళకి అలవాటు చేస్తారు, ఆ మందు కోసం బానిస అవుతున్నారు. అదే లవ్ జిహాద్. లవ్ జిహాద్ ఎక్కడో లేదు, ఇదే లవ్ జిహాద్. ఏదైనా మెడిసిన్ అలవాటు చేస్తారు, ఆ మెడిసిన్ కి అలవాటు అయిపోయి లవ్ జిహాద్ అయిపోతారు. బ్రెయిన్ పనిచేయదు, నరమ్స్ పనిచేయవు, అదే కావాలనిపిస్తూ ఉంటుంది. అందుకే అట్లా ఇళ్ళ నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. వాడేదో పోటుగాడనో ఈవిడేదో సాధిస్తానో కాదు, ఆ రకంగా బయటకు పెడుతూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మన వీడియో ఇప్పుడు మోటివేషనల్ గా ఉన్నటువంటి పబ్లిక్ లో కూడా మంచి దాంట్లోకి వెళ్ళిపోవాలి. మనం చెప్పే విషయాన్ని మంచితనంతో తీసుకోవాలి. గురువుగారు చెప్పారు, నేను అంత చూస్తాను, అసలు గురువుగారి సంగతి నేను లాడ్జికి వెళ్తాను, నన్ను ఎవరు పట్టుకుంటారు చూద్దాం వెళ్ళాం అనుకోండి, నాశనం ఏది, ఇబ్బంది పడేది మనమే. జరుగుతుంది. గురువుగారు చెప్పారు నిజమే కావాలి, మరి అటు పక్కన ఉంటేనే కదా గురువుగారు చెప్తారనేది ఒకసారి ఆలోచించుకోవాలి. తేజస్వి గారి గురించి అయితే మనం కూడా బాధపడేదంటే సంఘటన, మరొక వ్యక్తి తేజస్వి లాగా అవ్వకూడదు అనుకుంటే కనుక ఇలాంటి యాప్స్ జోలు వెళ్ళకూడదు. అలాంటి ఓయుల జోలు, లాడ్జుల జోలు, ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళడం కానీ నమ్మటం కానీ చేయకూడదు. మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనతో పాటు ఉండే వాళ్ళు మనకి సరైనటువంటి వ్యక్తులా కాదని మనం ఖచ్చితంగా గమనించుకోవాలి. ఫ్రెండ్స్ తో అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, వాళ్ళు నాకు మంచి వాళ్ళు, వీళ్ళు మంచి వాళ్ళు అంటే ఖచ్చితంగా వాళ్ళ నుంచే మనకి ఇబ్బందులు అవుతుంటాయి. కాబట్టి మన ప్రవర్తన మనము చూసుకోవాలి. ఆ పాప అయితే మాత్రము 2.5 సంవత్సరాలుగా ఏదో ఒక విషయంలో అయితే ఇబ్బంది పడుతుందని నాకు గమనిస్తా ఉంది. కాకపోతే ఆవిడకి ముచ్చువాత లేదు, ఏదో ఒక అక్కడ అగాత్యం అయితే జరిగింది అని అయితే నా విశ్లేషణలో అయితే తెలుస్తోంది. అదేదన్నా పోలీస్ వ్యవస్థ కానీ, అక్కడ ఉన్న మీడియా మిత్రులు కానీ ఇంకేదన్నా మాట్లాడి తెలిస్తే, లేదా ఇంతవరకు కొట్టుపడేస్తే ఏం చేయలేము. కాకపోతే మన వీడియో ఈ సందర్భంగా ఏంటంటే ఇలాంటి తేజస్విలాగా ఎవరు బలవకూడదు అనేటువంటి దాంట్లోనే మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇందులో నా ఆస్ట్రాలజీ ప్రకారంగా, నాకున్నటువంటి శక్తి ప్రకారంగా నేను విశ్లేషణ చేసిందంటే ఈవిడికి రావాల్సినటువంటి మరణం కాదు. ఇది ఒక్కటితో మాత్రం గమనించుకోవచ్చు. ఆలయానికి వెళ్ళడం కారణం ఏంటి అంటే అక్కడ ఆవిడకి వనరులు లేకుండా, అక్కడ ఎక్కడ ప్రవర్తన లేకుండా ఆవిడ ఉండేటువంటి భయం భ్రాంతులకు వెళ్తూ కూడా మన మైండ్ ఎంత బాగా చెప్పినా మన బాడీకి తెలుస్తుంది. మన బాడీ మీద ఏముంది లేదు తెలుస్తుంది, కాన్షియస్ ఉంటుంది. పిచ్చి వాళ్ళకైనా బట్టలు వేసుకుంటారు, గుర్తుందా? వాళ్ళ మైండ్ పని చేయకపోయినా ఏవో చిరిగిపోయినా తీసేసి ఖచ్చితంగా మీరు గమనించండి, ఒంటి మీద బట్టలు లేకుండా ఎవరు ఉండరు. అది మన కాన్షియస్ తెలుస్తూ ఉంటది. ఆ దేవుడు ఆ రంధ్రం అనేది మనకు ఆ గ్రంథి అనేది, ఆ నాలెడ్జ్ అనేది, ఆ ఒక మేధాశక్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏం తినాలంటుంది, పిచ్చోళ్ళు ముక్కు ద్వారా తింటారా? వాళ్ళు నోడుతూనే తింటారు, చేతులను తింటారు కదా వాళ్ళు. ఆ జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఎంత మైండ్ బాగలేకపోయినా ఒంటి మీద వస్త్రం అనేది లేకుండా స్త్రీ ఉండదు. కాబట్టి దాని ద్వారా తలుపులు కొట్టింది. ఎవరు సహరించిపోయేటప్పటికి ఆవిడ వెతుకుతూ ఆలయం దొరికింది, అదృశ్య శాస్త్రం. అంతే గనక అమ్మవాళ్ళు రమ్మన్నారు, అమ్మవాళ్ళు పూనింది, దెయ్యాలు పట్టిని, అవైతే కాదు, అవైతే నాకు కనిపించలేదు. ఆ బిల్డింగ్ అంతా బాగుంది, అక్కడ వ్యవస్థ బాగుండకపోవచ్చు. యాప్స్ ద్వారా బుక్ చేసుకున్న అందరికీ కూడా ఇది ఒక గుర్తింపు అనుకోవచ్చు. అలాంటి ఏది బోగస్ మాటలు వినేసి అన్ని యాప్స్ ద్వారా అట్లా చేసి మీరు మోసపోతున్నారు. కాబట్టి అలాంటి ఏమి దరిజాకులకు చేరకూడదు. ఈ మధ్యన లివింగ్ యాప్స్, ఈ మధ్యన ఇంకోటి ఉంది డేటింగ్ యాప్స్, ఇలాంటి ద్వారా అక్కడ పని చేసేది మాట్లాడేదంతా ఏఐ నమ్ముకొని మనకి నిజంగానే ఆడవాళ్ళు జెంట్స్ అనుకొని చెప్పేసి మోసపోతున్నారు చాలా మంది కూడా. వీటన్నిటి ద్వారా కొన్ని వేల రూపాయలండి మోసపోతున్నారు రోజు రోజుకి. కష్టపడిన సంపాదన అంతా కూడా బొగ్గుపాలు చేస్తా ఉన్నారు. దాని ద్వారా ఏదైనా మంచి పని చేస్తే కుటుంబంలో కాపాడినట్టు ఉంటుంది, కుటుంబంలో పెద్దవారిగా ఉంటుంది, కుటుంబంలో ఒక సీఎం లా ఉండుంటారు, వాళ్ళకి పేరు ప్రఖ్యాత వస్తుంది. కాబట్టి అలాంటి వాడి జోలు వెళ్ళకండి. స్త్రీలైన పురుషులైన ఒకటే ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉంటేనే ప్రపంచం ముందుకెళ్తుంది. రైట్ గురుగారు.